అందరికీ నమస్కారం. పరమాన్నం చేయాలనుకుంటే మనం మినిమమ్ గంటన్నా టైం పడుతుంది. నేనిప్పుడు చూపిస్తున్న పరమాన్నం అయితే 10, 15 నిమిషాల లోపే అయిపోతుంది. నేను చేసిందైతే అటుకులతో చేశాను. నేనది ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను, చూసేయండి. మనం ప్రసాదంగా పరమాన్నం వండుకునేటప్పుడు అటుకులతో చేయండి. సేమ్ ఇంచుమించు మనం పరమాన్నం తినే టేస్ట్‌లోనే వస్తుందనమాట. ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఒక గ్లాస్, చిన్న గ్లాస్‌తో గ్లాస్ అటుకులు తీసుకున్నాను. ఇవి 2 సార్లు కడిగేసుకోవాలి. ఒకసారి ట్యాప్ వాటర్‌తో కడిగేశాను. తర్వాత డ్రింకింగ్ వాటర్‌తో ఇంకొకసారి కడుక్కోవాలి. వెంటనే కడిగేసేయాలనమాట. ఇవి నానబెట్టి కడిగితే అందులో ఉన్న జిగుతనం అంతా పోతుంది. అందుకే నీళ్లు వేసిన వెంటనే వంపేసేయాలి ఈ విధంగా. అటుకులతో పోహ చేసిన, ఇలా పరమాన్నం చేసిన ఈ విధంగా కడుక్కోవాలి అటుకులు. ముందు ట్యాప్ వాటర్‌తో కడిగాను. మళ్ళీ నెక్స్ట్ మనం డ్రింక్ చేసే వాటర్‌తో ఇంకొకసారి కడిగేసి మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా 2 టైమ్స్ కడిగిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం. అటుకులతో చేసే పరమాన్నం చాలా క్విక్‌గా అయిపోతుంది. మామూలుగా పరమాన్నం చేసేటప్పుడు కొంచెం పాలు విరిగినట్టు వస్తది కదా! మనకు అలా కూడా అనిపించదు. ఇంచుమించు పరమాన్నం టేస్టే వస్తదనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే. అప్పటికప్పుడు మనం ప్రసాదంగా పెట్టాలనుకుంటే 10, 15 నిమిషాల్లోపే చేసేయొచ్చు. ఈ విధంగా 2 టైమ్స్ కడిగిన తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు పాలు మరగపెట్టుకోవాలి. మరకబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. బెల్లం కూడా మనం ఏ గ్లాస్‌తోనైతే ఈ అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్‌తో తురిమిన బెల్లాన్ని కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి. షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు, బెల్లం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో గ్లాసం పావు కూడా వేసుకోవచ్చు. గ్లాస్ వేస్తే సరిపోతాయి. కొంచెం ఎక్కువ స్వీట్‌గా ఉండాలనుకునే వాళ్ళు ఇంకో పావు వరకు వేసుకోవచ్చు. అలా తీసి పక్కకు పెట్టి స్టవ్ మీద ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ పాలు కూడా మరిగిపోతాయన్నమాట. బెల్లం కరిగించుకునే టైంలో పాలు కూడా మరిగిపోతాయి. కొన్ని నీళ్లు వేసి పాలు మరగబెడతాను. తురిమిన బెల్లాన్ని ఒక పాత్రలోకి తీసుకొని అందులో గ్లాసు బెల్లానికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. అందులో బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే వడకట్టుకోవాలి. ఆ విధంగా చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పాలు, ఈ బెల్లం, తర్వాత అటుకులు అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. అవి 5 నిమిషాల లోపే దగ్గరికొచ్చేస్తాయి. ఈ విధంగా కరిగిపోతుంది బెల్లం. కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఒకసారి ఆ పాత్ర కడిగేసి తీసుకొచ్చి అందులోనే అటుకులు, ఒక గ్లాస్ పాలు, తర్వాత ఈ బెల్లం నీళ్లు అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 5 మినిట్స్‌లోనే మనకి దగ్గరికొచ్చేస్తుంది. దగ్గరికొచ్చేసిన తర్వాత కొంచెం నెయ్యి, జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకొని అందులో వేసుకోవటమే. కొంచెం ఇలాచీ పౌడర్ వేశాను. చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే బావుంటది. ఇలాచీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేశాను. చిటికెడు సాల్ట్ వేసుకొని దగ్గరికొచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేయడమే అంతే. ఇలా పాలు వేసుకోవాలి. ఏ గ్లాస్‌తోనైతే మనం అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్ పాలు వేశాను. అదే గ్లాస్ పంచదార కూడా వేశాను. ఒకవేళ టేస్ట్‌గా ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో పావు గ్లాసు బెల్లం వరకు వేసుకోవచ్చు. కరెక్ట్‌గా సరిపోతుంది ఒక గ్లాస్ వేస్తే. కొంచెం స్వీట్‌గా కావాలనుకునే వాళ్ళు పావు గ్లాసు, ఒకటింపావు వేసుకోవచ్చు. ఇలా లూజుగా అవుతుంది. స్టవ్ మీద పెట్టుకుంటే మనకు 5 మినిట్స్ లోపే దగ్గరికొచ్చేస్తుంది ఈ విధంగా. అంతే 10, 15 నిమిషాల్లోనే మనకు ప్రసాదం రెడీ అయిపోతుంది. ఎక్కువ అటుకులు, బెల్లం కూడా మనం నైవేద్యంగా పెడతాం గదా! అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 3 స్పూన్ల వరకు నెయ్యి వేసి, కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకున్నాను. అవి అందులో వేసేసేయాలి. వేసి దగ్గరికొచ్చాక స్టవ్ కట్టేసేయడమే. ఇలా దగ్గరకొచ్చేస్తుంది. ఆ పాలు, బెల్లం అంతాను స్టవ్ మీద పెట్టుకొని కొంచెంసేపు ఒక 5 నిమిషాల్లోనే ఈ విధంగా వచ్చేస్తుంది. అసలు పరమాన్నంకి, దీనికి మనం టేస్ట్ చూసేటప్పుడు కొంచెం కూడా తేడా అనిపించదు. 2 ఒకేలాగా అనిపిస్తాయి. బావుంటది కూడా టేస్ట్. ఫాస్ట్‌గా, క్విక్‌గా అయిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేశాను. కొంచెం చిటికెడు ఉప్పు వేశా. స్వీట్‌లో ఎప్పుడైనా చిటికెడు ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా మంచిగా వస్తుంది. ఆ విధంగా వేశాను. ఇలా దగ్గరికొచ్చాక స్టవ్ కట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టేశాను. ఫాస్ట్‌గా అయిపోవాలి అనుకునే వాళ్ళైతే ఈ విధంగా పరమాన్నం చేసి పెట్టేసేయండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ అటుకులు, బెల్లంతో చేసిన పరమాన్నం. క్విక్‌గా అయిపోతుంది కూడా.
గణేశుడికి ప్రసాదం పెట్టేటప్పుడు అటుకులు, బెల్లం పెడతాం కదా! అలా కాకుండా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. ప్రసాదం అయిపోతుంది. ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. నాకు నచ్చేదెక్కువ భగవంతుడికి పూజ చేసేటప్పుడు చాలా భక్తి భావన వస్తది. అది నాకు ఊహ తెలియనప్పటి నుంచి నాలో ఉండడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంటది. అంత చిన్నప్పటి నుంచి అలా ఎలా చేశాను అని చాలా ఆశ్చర్యంగా గూడా అనిపిస్తుంటది ఒక్కోసారి. ఆ భగవంతుడిని తలుచుకొని, ఆ భగవంతుడు ముందున్నాడు అని మనం నడుచుకుంటే, మన ప్రతి కష్టంలోనే తనే ముందుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు. నాకిచ్చే కష్టాన్ని భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ కష్టాన్ని భరించడం అంత ఈజీ కాదు. కాకపోతే నేను ముందుకు నడిచే విధానంలో ఆ భగవంతుడు నాకు తోడుండడం మాత్రం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటది. అందుకే ఇంత భక్తి భావంతో పూజ చేస్తాను. ఒకప్పుడు బాధ్యతలుండేటప్పుడు ఓన్లీ వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేసుకునేదాన్ని. ఇప్పుడు డైలీ ఆ భగవంతుడి సేవ చేసుకోవడం మనసుకెంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా నన్ను నేను తెలుసుకున్నాను. నేనింకా ముందుకు వెళ్ళటానికి నాలో వచ్చే ఆలోచనలు అవన్నీ ఆ భగవంతుడే నాకిస్తాడనైతే నమ్ముతాను. పరమాన్నం చాలా బావుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ టేస్ట్ చూసి చెప్తున్నాను మీకు.